ప్రధాని మోదీ కెనడాకు చేరుకున్నారు. సైప్రస్ నుంచి ప్రత్యేక విమానంలో కాల్గరీకి చేరుకున్నారు. కెనడా పర్యటనలో భాగంగా 51వ G7 సమ్మిట్లో పాల్గొంటారు. ప్రధాని మోదీ 4 రోజుల పర్యటనలో భాగంగా ముందుగా సైప్రస్లో పర్యటించారు. ముందుగా టర్కీ శత్రువైన సైప్రస్లో పర్యటించారు. ప్రధాని మోదీకి ద్వీపదేశమైన సైప్రస్లో అత్యున్నత పురస్కారం లభించింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ IIIను మోదీకి ప్రదానం చేశారు ఆ దేశాధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్. ద్వీపదేశమైన సైప్రస్ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ. ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో ఆల్బెర్టాలో జరిగే G7 సదస్సుకు ప్రాధాన్యత సంతరించుకుంది. 3 ప్రధానమైన లక్ష్యాలతో సమ్మిట్ జరుగుతోంది. ప్రపంచంలోని కమ్యూనిటీలను రక్షించడం, ఇంధన భద్రత నిర్మించడం, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ వేగవంతం, ఫ్యూచర్ పార్ట్నర్షిప్ల సెక్యూరిటీ థీమ్లతో సదస్సులో చర్చలు జరగనున్నాయి. G7 సమ్మిట్లో ప్రధాని మోదీతో పాటు జెలెన్స్కీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్, మెక్సికో, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా దేశాలు పాల్గొంటాయి. G7 సమ్మిట్ తర్వాత క్రొయేషియాకు వెళ్లనున్నారు ప్రధాని మోదీ.